అందరికి నమస్కారం. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు కంటెంట్ ఏంటిదంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు డిస్టిక్‌లో మరి వెంకటాపురం అనే గ్రామంలో ఈరోజు ఒక చిన్న పాప అంగన్వాడీకి వెళ్తే, మరి ఆ యొక్క అంగన్వాడీ టీచర్ రాణి అనే ఒక టీచర్ మరి ఆ పాపను విపరీతంగా కొట్టడం జరిగింది. సో ఇది సభ్య సమాజానికి ఒక చెడ్డ పేరుగా, అవమానకరంగా ఈరోజు ఆ సంఘటనను మనం చూడొచ్చు. ఎందుకు అంటే, అన్యం పుణ్యం తెలియని ఒక చిన్న పాప, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంటుంది. సో ఆ పాపను ఒక కులం పేరుతో దూషించడం జరిగిందని తన కన్న తండ్రి చెప్పడం జరుగుతుంది ఈరోజు మీడియా ద్వారా. సో మరి అది ఎంతవరకు కరెక్ట్ అని అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు మరి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి ఆమె మీద. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కులం పేరు దూషించిందా లేదా అని పక్కగానే పెడితే, ఫస్ట్ ఆమె కొట్టడం అనేది చాలా నేరం. ఎందుకంటే ఒక చిన్న పాప, స్కూల్కి పోయే పాప, ఒక అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళేటువంటి ఒక పాప మీద ఆ విధంగా కొట్టడం అనేది విపరీతమైనటువంటి ఒక బాధ కలిగిస్తుంది ఈరోజు సమాజంలో. ఎందుకంటే ఆ పాపది కన్ను అనేది చాలా పెద్దగా వాపు వచ్చి బ్లాక్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ చెయ్యి, తర్వాత కాలు కూడా కొట్టడం జరిగింది. అదే ప్లేట్ తోటో మరి లేదా ఏదైనా రాడ్ తోటో ఏదో ఒకటి కొట్టడం జరిగింది. ఒకవేళ ఆ చిన్న పాప కనుక ఏమన్నా జరగరాని జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? సో దయచేసి ఇమీడియట్గా ఆమె యొక్క ఆ యొక్క అంగన్వాడీ కేంద్రాన్ని ఆమెను సస్పెండ్ చేసి డిస్మిస్ చేయాలి ఖచ్చితంగా. అదే ప్లేస్లో మరి ఒక తండ్రి ఒక ఎస్సీ అని దూషించింది అని ఒక తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ అదే కరెక్ట్ అయితే అదే కేంద్రంలో ఒక ఎస్సీ టీచర్ను నియమాలించాలి. ఎందుకంటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. అక్కడ ఉన్న పోలీస్ మిత్రులు, ఆ యొక్క పోలీస్ శాఖ కానీ, అదేవిధంగా మన అది అంగన్వాడీ కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించాలి. ఇటువంటి గతంలో మనం ఒకటి స్కూల్లో చూసినాం, ఈ విధంగా చిన్నపిల్లలు కొడితే మరి యొక్క స్కూల్ని మొత్తం రద్దు చేయడం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు మళ్ళొక సంఘటన వెలుగులోకి వచ్చింది. సో దీన్ని అంతం చేయాలంటే ఆ యొక్క టీచర్ను ఖచ్చితంగా డిస్మిస్ చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా డిస్మిస్తో పాటు మరి ఆ కేంద్రాన్ని కూడా మూసివేయాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ విధంగా చేయడం ద్వారా మరే ఇతర అంగన్వాడీ కేంద్రాల్లో ఈ సంఘటనలు జరగకుండా కొంచెం ఆపగలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్యలు ఖచ్చితంగా తీసుకొని మరి ఆ చిన్న పాపకు, ఆ యొక్క ఫ్యామిలీకి, ఆ కన్న తండ్రి ఒక ఫ్యామిలీకి ప్రభుత్వం అండగా నిలవాలి. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇమీడియట్గా ఆ కుటుంబాన్ని పరామర్శించి మరి సమస్య ఏంటిది, మరి ఎందుకు ఆ పాపను కుట్టవలసి వచ్చింది, ఒకవేళ కులంతో కనుక దూషించినట్లయితే మనం ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసేసి మరి జైలుకు పంపవలసినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి అధికారులు కనుక నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్గా కుటుంబాన్ని పోయి పరామర్శించి విషయాలు ఇంకా తెలుసుకొని మరి ముందుకు ఫర్దర్గా ఏ విధంగా వెళ్ళాలో మరి అధికారులు వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చినట్లయితే ఆ కుటుంబం కూడా అరే నాకు కూడా ఒక అండగా ఉన్నారు, ఒక సమస్య వచ్చినప్పుడు మరి ప్రభుత్వం నా దగ్గరకు వచ్చి అండగా నిలబడుతుంది అనేటువంటి ధైర్యం ఆ యొక్క కుటుంబానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో అటువంటి సంఘటనలు జరగకూడదు అని నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్క గ్రామానికి ఒక మెసేజ్ వెళ్తుంది. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్లు కూడా చూసి కొంచెం వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానం ద్వారా కొంచెం మార్చుకోవాల్సినటువంటి అలవాట్లు ఏమైనా ఉంటే ఇటువంటి మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. తెలుగు రాష్ట్రంలో ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆపాలి. మన వంతు సహాయంగా ఇది షేర్ చేస్తేనే జరుగుతుంది. ఎందుకంటే ఆ విషయాన్ని మనకు సోషల్ మీడియా తెలుస్తుంది. సో మనం కూడా ఇతరులకు తెలియజేయాలంటే ఈ సోషల్ మీడియా ద్వారానే మనం కూడా తెలియజేయాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. మీ యొక్క బంధుమిత్రులకు కానీ, మీ యొక్క విలేజ్లో గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్లలో ప్రతి ఒక్క గ్రూప్లలో మీరు షేర్ చేసినట్లయితే
మరి యొక్క విషయాలు అందరికీ తెలిసి మరి ఒక అంగన్వాడీ ఈ విధంగా ఎవరైనా చర్యలకు దోహదపడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.